కడప గడపలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇవాల్టి నుంచి నామినేషన్లు షురూ కావడంతో టీడీపీ వైసీపీ గెలుపు గుర్రాలను రంగంలోకి దింపుతున్నాయి. ఇంతకీ జిల్లాలో జరుగుతున్న పొలిటికల్ యుద్ధమేంటో చూద్దాం. సిట్టింగ్ జెడ్పీటీసీ స్థానాలను ఎలాగైనా దక్కించుకోవాలని వైసీపీ, ఉప ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని టీడీపీ. ఇలా కడప జిల్లాలో 2 జెడ్పీటీసీ స్థానాల కోసం 2 పార్టీలు పోటీ పడుతున్నాయి. కడప జిల్లాలోని 50 జెడ్పీటీసీ స్థానాలకు గత ఎన్నికల్లో వైసీపీ 49 దక్కించుకుంది. టీడీపీ 1 స్థానంతో సరిపెట్టుకుంది. పులివెందుల జెడ్పీటీసీ చనిపోవడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. రాజంపేట ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన రాజీనామా చేశారు. ఈ 2 స్థానాలకు ఇవాటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆగస్టు 2న పరిశీలన, 5న ఉపసంహరణ ఉంటుంది. వచ్చే నెల 12న ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు ప్రకటిస్తారు. వైసీపీ అధినేత సొంతగడ్డ కావడంతో ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ జెడ్పీటీసీ స్థానాలను దక్కించుకోవడానికి పావులు కదుపుతోంది. పులివెందులలో ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. కానీ ఒంటిమిట్ట స్థానానికి మాత్రం తీవ్ర పోటీ ఉంటుందని లెక్కగడుతున్నారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు బిజీ కాగా ఇటు 2 పార్టీలు గెలుపు కోసం వ్యూహరచనల్లో మునిగిపోయాయి. మొత్తానికి కడపలో ఈ 2 స్థానాల్ని ఏ పార్టీ దక్కించుకున్నా అది రికార్డే అవుతుందన్న చర్చ లోకల్గా సాగుతోంది.